ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది కదా. ఎస్ సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి 2019లో. అలాగే ఇప్పటికీ అదే ప్రస్తుతానికి రాజకీయంగా ఫెయిల్ అయిన షర్మిల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏ రకంగా ఉంటుంది సార్? అండ్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురాగలుగుతారా? ఇప్పుడు రాజకీయంగా ఫెయిల్ అయింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కనుకనే షర్మిలకు అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాలే కదా అవకాశం. అవకాశం ఎందుకు వచ్చింది కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీకి బలహీనంగా ఉంది, అవసరం ఉంది, అందువల్ల షర్మిలకు అవకాశం వచ్చింది. లేకపోతే అవకాశమే రాదు కదా. ఇప్పుడు తెలంగాణలో రాలే కదా అదే కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే నిలవ చేయలే కదా. అలాగే షర్మిలకు ఇంకే పార్టీలో పోతుందామే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? సీమాంధ్ర మూలాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం సాధ్యం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ కూకడపల్లిలోనో లేకుంటే షేర్లింగంపల్లిలోనో ఆ సీమాంధ్ర మూలాలు ఉన్న వారు ఉన్నారు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అనే అంశం వచ్చే వరకు డెఫినెట్గా ఈ అంశం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ అంశం ఇప్పటిది కాదు, ఇది మీకు ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడే ఈ చర్చ నడిచింది. ఆంధ్రలో ఇప్పుడు 170 సీట్లు, తెలంగాణలో 119 సీట్లు. నువ్వు ఎన్ని చెప్పినా ఆంధ్ర ప్రాంత నాయకత్వమే ఉంటుంది. ఆర్థికంగా కూడా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి అయింది. సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఒక ప్రొవిజన్ రాశాడు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతం వాడైతే ఉప ముఖ్యమంత్రి ఇంకో ప్రాంతానికి చెందిన వారు ఉండాలి అని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ నీలం సంజీవరెడ్డి ఉల్లంఘించాడు. అది ఉప ముఖ్యమంత్రి అనేది 6వ ఏళ్ళతో సమానము అని చెప్పేశారు. మీకు అందుకే మీరు గమనించండి, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరో అని చూడండి, వేలపై లెక్క పెట్టచ్చు. చెన్నారెడ్డి, పివి నరసింహారావు. పివి నరసింహారావు ఎంతకాలం ఉన్నాడు? 1 year ఉన్నాడు. జలగ వెంగళరావు పరిమితమైన సమయంలో ఉన్నాడు. జలగ వెంగళరావు తెలంగాణ ఆంధ్రాలో చెప్పలేము, సత్తుపల్లి అది బార్డర్లో ఉంటున్నారు. ఇక మీకు తెలంగాణకు చెందిన నాయకులు కాంగ్రెస్ హయాంలో కూడా ముఖ్యమంత్రులు కాలే. ఎవరయ్యారు? రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎంత నీలం సంజీవరెడ్డి, మీ లిస్ట్ ఉంటుంది ఇవ్వండి. ఎవరున్నారు? ఇక తెలుగుదేశంలో అయితే స్కోపే లేదు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కదా. అందువల్ల అదే మూలము. తెలంగాణ ఉద్యమానికి వన్ ఆఫ్ ద బేసిస్ ఏంటంటే రాజకీయంగా తెలంగాణ పైన సీమాంధ్ర ప్రాంత నేతలు ఆధిపత్యం చేస్తున్నారు. అందుకే కదా సపరిపాలన నినాదం కదా జరిగింది. అది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది, జరగకపోవడానికి క్వశ్చనే లేదు. ఇటీవల వైట్ పేపర్ ఆన్ తెలంగాణ ఫైనాన్షియల్ మీరు చూడండి, లెక్కలన్నీ ఉంటాయి. ఏదో హైదరాబాద్ ఎంత మహానగరంగా విలసిల్లింది. తెలంగాణ అభివృద్ధి జరగలేదు అనే ఎవరు అనలే, కానీ అభివృద్ధి కాదు ఆత్మగౌరవ పోరాటం అన్నారు. ఇక అభివృద్ధితో సంబంధం లేదు. ఇప్పుడు మీకు చిన్న పాప ఉంటుంది, ఒక గుడిసెలో ఉండే పనామే బిడ్డ, ఆమె ఒక పెద్ద విల్లాలో పనిచేస్తుంటుంది. బిడ్డను తీసుకొని వస్తుంది. ఆ పనైనాక తల్లి వెళ్ళిపోయేటప్పుడు ఆ బిడ్డను కనుక అన్నారనుకోండి, అమ్మ నీ ఇల్లు గుడిసే కదా, ఇది విల్లా కదా, ఇంత అందంగా ఉంది, సోఫాలు ఇంత బాగున్నాయి కదా, టీవీ ఇక్కడ ఉంటావా బిడ్డ అంటే ఉంటుందా బిడ్డ? ఏడుస్తుంది. మీరు గమనించండి, తల్లితోని పోయి ఆ గుడిసెలోనే ఉంటుంది తప్ప ఇది విల్లా కదా అందంగా ఉంది, అమ్మ నువ్వు నేను ఈ విల్లాలు ఉంటా అంటదా? అంటే అర్థం ఏంటి మరి? అభివృద్ధి అంటే విల్లాలు ఉండాలి. ఆ అమ్మాయి విల్లాలు ఉండలేదు కదా, గుడిసెల్లో ఉండడానికి కోరుకుంటుంది. అదే రాజకీయ సెంటిమెంట్ అంటే చాలామందికి అర్థం కాని అంశం అదే. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అనేది అర్థం కాక సమైక్య పాటలు పాడితే తెలుగు వాళ్ళంతా ఒక్కటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండాన్ని పాడబడితే మొత్తం మారిపోద్ది అనుకున్నారు. కారణం మూలం ఎక్కడ అన్న దానికి కారణం ఇది. నేను ఉదాహరణను, గుడిసెలో ఉండే బిడ్డ అయినా విల్లాలో ఉండాలని కోరుకోదు, ఆ గుడిసెలో ఉండాలని కోరుకుంటుంది. తెలంగాణలో కూడా జరిగింది అదే. సో ఈ వాస్తవం ఉన్న తర్వాత ఇప్పటి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులు వస్తానంటే తెలంగాణలో యాక్సెప్టబిలిటీ ఉంటుందా? కామన్ సెన్స్ కదా. సో తెలంగాణ ఉద్యమంలో అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైనా ఉన్నా మూలం ఎక్కడుంది? మూలం రాజకీయ నాయకత్వం, సాంస్కృతిక పరమైన అంశాలు. నేను కౌన్సిల్లో
ఉపన్యాసం ఇచ్చినప్పుడు చెప్తే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కరెక్టే కదా సార్ అన్నాను. మరి ఎన్ని తెలుగు సినిమాల్లో హీరో ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడో చెప్పండి అన్న. ఉస్మాన్ యూనివర్సిటీ రియల్ టైం హీరోలు భారత ప్రధానమంత్రిని సృష్టించింది. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎస్బి చవాన్ ఉస్మానియాలో చదువుకున్నాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సినిమా హీరోలు చదవరు. మళ్ళీ ఎక్కడ చదువుతారు? వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతారు. కాకతీయ యూనివర్సిటీలో హీరోయిన్ చదవదు. మీరు గమనించండి. ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజీలో హీరో, లా కాలేజీలో హీరోయిన్ చదవచ్చు కదా. చదివిన ఎక్కడైనా ఏ సినిమాలు చెప్పండి. మీకు తెలంగాణ పండుగ బతుకమ్మ. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ తల్లిగారింటికి వెళ్తారు. నేను చాలాసార్లు చెప్పాను, నాకు పెళ్ళై 33 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు మా మేడం బతుకమ్మ పండుగ వరంగల్లోనే ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డలు వెళ్ళిపోతారు. అంత విశిష్టమైన పండుగ ఎన్ని తెలుగు సినిమాలు ఉంది నాకు చెప్పండి. ఈ తెలంగాణ వచ్చాక ఇప్పుడు తెలంగాణ యాస మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రాంతాలు చూపెడుతున్నారు. మీరు అంతకుముందు ఎక్కడన్నా తెలుగు సినిమాలో బతుకమ్మ పండుగ ప్రధానమైన పండుగ ఎక్కడ కనబడదా? అసలు కరీంనగర్లో బస్ దిగిండే హీరో అన్న మీరు చూడండి. కాజీపేటలో రైలు దిగిండా ఎంతమంది హీరోలు? ఎవరైనా దిగితే విలన్లు దిగచ్చు. మరి ఇదే కదా అసలు మూలమే ఇక్కడ కదా. సో ఇప్పుడు కోటిలింగాల మీకు శాతవాహనంలో తొలి రాజధాని. కానీ మేము పుస్తకాల్లో నేను కోటిలింగాలకు అడ్డొడ్డున పెరిగినండి. నాకు తెలంగాణ ఉద్యమం వచ్చాక కోటిలింగాలు తెలియదు నాకే. కానీ నేను దాన్ని కనకనగర అమరావతి గురించి చదువుకున్నాను, ద్రాక్షారామం గురించి చదువుకున్నాను. కోటిలింగంలో తెలియదు పుస్తకాల్లో కూడా. మీకు కొమరంభీం గురించి నాకు తెలియదు. నేను అల్లూరు సీతారామరాజు గురించి చదువుకున్నాను, కొమరంభీం గురించి చదువుకోలే. జోడేఘాట్ మా పక్కనే, మేము బెల్లంపల్లి ఉన్న వాళ్ళం. ఆసిఫాబాద్ పక్కన జోడేఘాట్. 20 ఏళ్ళు బెల్లంపల్లి ఉన్నాను. అంటే నేను ఉన్న ఊరికి 20-30 కిలోమీటర్లు ఉంటుందేమో. కానీ జోడేఘాట్కి అయినాడు వెళ్ళలే. జోడేఘాట్ తెలియదు, కొమరంభీం తెలియదు. అంటే ఇది కదా తెలంగాణ అస్తిత్వానికి మూలమైంది. నా కొమరంభీంకు గుర్తింపు లేదు ఉమ్మడి రాష్ట్రంలో, నా కోటిలింగాలకు గుర్తింపు లేదు ఉమ్మడి రాష్ట్రంలో. ఇది కదా ప్రశ్న వచ్చింది. అందువల్ల ఈ సాంస్కృతిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే ప్రజలు తెలంగాణలో తిరగబడ్డారు. మరి ఇది ఒక్క తెలంగాణ ఉందా? వాస్తవంగా ఉత్తరాంధ్ర వెనుకబడలేదా? రాయలసీమ వెనుకబడలేదా? సినిమాలలో రాయలసీమ అంతా రౌడీలిజము, రక్తపాతము, ఫ్యాక్షనిస్ట్గా చూపెడతారు. కానీ నిజమాది రాయలసీమ వేమన లాంటి మహనీయులు, వీరబ్రహ్మం లాంటి మహనీయులు పుట్టిన గడ్డ కదా. అన్నమయ్య లాంటి పదకవిత పితామహుడు పుట్టిన పవిత్ర భూమి కదా. అందులంతా మనకు వీరసింహారెడ్డి, ఇంద్రసిన్నారెడ్డి అంతా ఫ్యాక్షనిస్ట్లో ఉంటారు, రక్తం తాగే వాళ్ళకి. అంటే రాయలసీమ పట్ల కూడా తప్పుగా చూపెడుతున్నారు. కానీ అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 1956కు ముందు 8 ఏళ్ళు వేరే రాష్ట్రం ఉండే. 48లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడితే 56 వరకు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. 53లో ఆంధ్ర ఏర్పడ్డది. అంటే 8 సంవత్సరాలు విడిగా ఒక రాష్ట్రంగా ఉన్న ప్రాంతం కనుక మళ్ళీ ఆంధ్ర ప్రాంతంతో కలిపినప్పుడు రాజకీయ సామాజిక ఆధిపత్యము, సాంస్కృతిక ఆధిపత్యాన్నే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. మనం ఇది డెమోక్రటిక్గా చూడాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇప్పటికీ మనకు ఉత్తరాంధ్ర ఆర్థికంగా వెనుకబడ్డది, ఒక వైజాగ్ మినహా. ఉత్తరాంధ్ర గొప్పతనం ఏంటి? ఘంటసాల, సుశీల లాంటి గాన గంధర్వులు, గాన కోకిలలు పుట్టిన గడ్డ అది. మహాకవి శ్రీశ్రీ లాంటి విప్లవ కవిత్వము, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి భావ కవిత్వము విరసిల్లినటువంటి ప్రాంతం అది. నారాయణమూర్తి సినిమాలో పాట ఉంది, ఉత్తరాంధ్ర ఎమ్మ ఉత్తరాంధ్ర అంటుంది. 24 చూడండి, గిడుగు, గురజాడ, తెన్నేటి విశ్వనాథం నుంచి మొదలుకొని తేజేశ్వరరావు తెగించి పోరాట గడ్డ అది. మరి అది ఏమైంది? ఉత్తరాంధ్ర ఎందుకు వెనుకబడ్డది? సో మనకు కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డా కూడా తెలంగాణలో జరిగింది ఏంటంటే అంతకుముందు రాష్ట్రం ఉండడం వల్ల, అంతకుముందు స్వరాష్ట్రంగా తెలంగాణ తనకు తాను పాలించుకోవడం వల్ల ఈ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఇది గమనించిన తర్వాత నీకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, మీకు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్టీపీలు ఉండవు అంటుంది మీకు అర్థమవుతుంది. ఎందుకు ఉండవు అంటానికి ప్రాతిపదిక ఇది, మూలాలది కదా. చాలా డీటెయిల్డ్గా వివరించారు సార్, ఎందుకు ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అనే దాని మీద. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాక తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చేరిక తర్వాత ఎటువంటి రాజకీయ పునరేకీకరణ చూడబోతూ ఉన్నాం సార్? వైసీపీకి ఎగెనెస్ట్గా మొత్తం ఈ పార్టీలన్నీ జట్టు కట్టే అవకాశం కనిపిస్తుందా? కాంగ్రెస్, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ అంటే మొదలు తేలాల్సింది బీజేపీ.
ఎందుకంటే చంద్రబాబు